హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది. గౌతమ్ బండారం మరి దీప బయట పెట్టనుందా? జ్యోత్స్నని చేసుకునేది గౌతమ్ అని తెలుసుకుంటుందా? అలాగే కుర్చీతో శ్రీధర్ని కొట్టబోయిన కార్తిక్, మరి కన్న తండ్రినే కొట్టబోయిన కార్తిక్. కొట్టాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. మరి శ్రీధర్ యొక్క దీపని చాలా ఘోరంగా అవమానిస్తున్న శ్రీధర్ కొట్టకుండా ఉంటాడా కార్తిక్? అసలు కొట్టాలి అనుకున్న వాళ్ళే మరి లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్దాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే జ్యోత్స్నని అందంగా ముస్తాబ్ చేస్తుంది సుమిత్ర. ఇంకా చక్కగా డైమండ్ నెక్లెస్ అవన్నీ వేసి, నా దిష్టే తగిలేటట్టుగా ఉందమ్మా, ఎంత అందంగా ఉన్నావో, నీకు దిష్టి చుక్క పెడతాను అని చెప్పేసి లోపలికి వెళ్ళి మరి వస్తుంది. ఈ లోపల పారిజాతం ఏంటో తల్లి ఓ మురిసిపోతూ ఉంది. నువ్వు నా మనవరాలివి, ఏ సంబంధం నేను సుమిత్ర తన కూతురు అనుకుని పొంగిపోతూ ఉంది అని చెప్పేసి లోపలే తిట్టుకుంటూ ఉంటుంది పారిజాతం. ఎంత బాగున్నావే జ్యోత్స్న, నిజంగా నువ్వు అనుకున్నట్టు ఆ కార్తీక్ గాడికి భార్యవైతే మీ ఇద్దరు చూడముచ్చటైన జంట అయ్యేవారు. మధ్యలో ఆ దీప వచ్చి ఎగరేసుకుపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా మరి దీపకి గాజులన్నీ వేసిన తర్వాత గాజులు గలగల్లాడిస్తూ ఉంటుంది. దీప చాలా సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది. ఏంటి మేడం గారు, చేతికి గాజులు వేస్తే ముఖంలో అందం కనిపిస్తుంది అనగానే ఇంకా అలా సిగ్గుతో ముడుచుకుపోతుంది దీప. ఇంకా వెంటనే టైం అవుతుంది దీప, వెళ్దామా అని చెప్పేసి బయలుదేరుతాడు. ఇంకా మీ నమ్మకం, మీ యొక్క గుణగణాలే నా ముఖంలో అందానికి జ్ఞాపకానికి గుర్తు కార్తిక్ బాబు అనుకుంటూ చేతులు చూసుకుంటూ మురిసిపోతుంది. ఇంకా ఇదిలా ఉండగా ఇంకా రెస్టారెంట్కి బయలుదేరిపోతున్న దీప కార్తిక్లకి వాళ్ళ అమ్మ అనసూయ ఇద్దరు ఎదురొస్తారు. బాబు, ఈరోజు మా టిఫిన్ సెంటర్కి సెలవు కదా, అందుకని మేము కూడా దీపకి ఏదైనా హెల్ప్ వస్తామని చెప్పేసి అంటే, ఏం అక్కర్లేదు, అమ్మకు తోడుగా ఉండండి చాలు అని చెప్పేసి అంటాడు. ఇంక ఈ లోపల శ్రీధరు స్వీట్ బాక్స్ తీసుకుని లోపలికి వస్తాడు. ఎవ్వరు ఏమనకుండా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఏంటి, ఎక్కడికి వెళ్తారు? రెస్టారెంట్కి వెళ్తారా? పని లేకపోతే 2 చీపురు కట్టలు కొనుక్కొని బూజు దులపండి, ఇంకా వీలు కాకపోతే మా ఇంటికి వచ్చి కూడా దుమ్ము పట్టింది కాబట్టి దులపండి అని చెప్పేసి వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు శ్రీధర్. ఇంకా అవునా, ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి, ఎందుకు, మనుషులకు కూడా దుమ్ము పట్టింది అనసూయ గారు, అందుకని ఒక పెద్ద చీపురు కట్ట తీసుకురండి, దుమ్ము దులిపేదురు కానీ అంటే, అవును బాబు, ఆ బూజుకర్రల కంటే కూడాను పుల్లల చీపుర్లు ఉంటాయి, బాగుంటాయి, అవి అయితే బాగా దెబ్బ తగులుతుంది బాబు అని చెప్పనగానే, మీరు తిన్నింటి వాసాలు లెక్క కట్టే మనుషులు, ఇంటికి వచ్చిన వాడు ఎందుకు వచ్చాడా ఏంటా అన్నది అడగకుండా నన్నే కొట్టాలని చూస్తారా? మాస్టారు, మాటలు తిన్నగా లేకపోతే ఎవరైనా అలాగే ఉంటుంది, అయినా ఎందుకు వచ్చినట్టు మీరిప్పుడు అనగానే, అవునరా, మీరు చెప్పకపోయినా నేను ఎందుకు వచ్చానో నేనే చెప్పుకుంటాను, అయినా ఒక శుభవార్త తెలిసింది. శుభవార్త? ఇక్కడ కాదు, ఆ ఇంటి దగ్గర, అక్కడికి వెళ్ళు అని చెప్పి అనగానే, ఎందుకు నా దగ్గర దాచేస్తారా? ఏదో విన్నాను, ఆస్తంతా మీ పేరుని రాసినట్టున్నాడు మీ తాతయ్య అనగానే పక్క నవ్వుతాడు కార్తీక్. ఏంటి, మా నాన్న ఆస్తి అని నచ్చిన వాళ్ళకి రాసుకుంటాడు, రాస్తే రాశాడు, లేకపోతే లేదు, మేము ఎప్పుడో వదిలేసాం, మధ్యలో మీ గోల ఏంటి అనగానే, ఏంటి వదిలేశారా? హాయిగా బోలెడంత కోట్లు వచ్చినాయి కదా, అవి పట్టుకుని బాగా పొగరెక్కి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పానంగానే, ఏం మాట్లాడుతున్నారు? ఆస్తి ఏంటి మాకు రావడం ఏంటి అంటే, ఏంటి మీ నాన్న ఆస్తి రాసిన ఆస్తి మీకు రాలేదా అని చెప్పేసి అంటాడు. ఏంటి మాస్టారు, మీకు ఏమైనా సన్ స్ట్రోక్ తగిలిందా? ఈ మధ్య ఏసీ కారులో తిరుగుతున్నా డీహైడ్రేషన్ అయిపోయి వడదెబ్బ తగులుతుందంట, పట్రా దీపం, మజ్జిగెళ్ళి పట్టుకురా, అనసూయ గారు వెళ్ళి లెమన్ జ్యూస్ పట్టురా అని చెప్పేసి అంటూ ఉంటే, ఏంట్రా వెటకారంగా ఉందా? మరి లేకపోతే ఏంటి, డబ్బు వచ్చింది కదా అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడతావా? నాకు డబ్బు రావడం ఏంటి? నువ్వు విన్నది అంటే ఏం విన్నావు? మీ చిన్నమ్మ ఫోన్లో మాట్లాడుతుంటే విన్నా, గుడ్ న్యూస్ అని చెప్పి స్వప్న ఫోన్ చేసింది. ఓహో అదా, అదా విషయం మాస్టారు, జ్యోత్స్నకి పెళ్లి సంబంధం కుదిరింది,
అది శుభవార్త. ఆ విషయం చిన్నమ్మ ఫోన్లో మాట్లాడుతుంటే నువ్వు మాకు ఆస్తి వచ్చిందని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యావన్నమాట అని చెప్పేసి అనగానే, అయితే మీకు ఆస్తి రాయలేదా, అయితే వదులుకున్నట్టేనా అని చెప్పేసి అంటాడు. అవును, మేము ఎప్పుడో వదులుకున్నాం, అది మా నాన్న ఆస్తి, ఆయన నచ్చిన వాళ్ళకి రాసుకుంటాడు, మధ్యలో మీ గోలేంటి అని చెప్పేసి అంటుంది ఇంకా కాంచన. ఇదిలా ఉండగా శ్రీధరు, అవునా, అయితే ఇంకా ఈవిడికి దరిద్రం వదిలిపెట్టదులే అని చెప్పానంగానే, పెళ్ళికి జ్యోత్స్న ఒప్పుకుందా అని చెప్పేసి షాక్ అవుతాడు. ఒప్పుకుంది కాబట్టి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నారు. పోయింది, మొత్తం పోయింది. అసలు ఈ దీప ఉన్నంత కాలం నీకు దరిద్రం వదిలిపెట్టదురా. దీపం మెడలో ఎప్పుడు మూడు ముళ్ళు వేసావో అప్పుడు దరిద్రం నీ ముఖంలో తాండవిస్తుంది. నిండా మునిగిపోయావు. ఆస్తి మీ తాతయ్య రాయకుండా చేసుకున్నావు. ఇప్పుడేమో జ్యోత్స్న నీ వెనకాల పడి పడి తిరిగి ఆఖరికి అది వదులుకుని వేరే పెళ్ళికి ఒప్పుకుందన్నమాట. పోయింది, మొత్తం పోయింది. అయినా మీరు ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారని అనుకోలేదు అని చెప్పి అనగానే, శ్రీధర్ గారు ఏంటి నోరు లేస్తుంది, అయినా మా అబ్బాయిని అంటుంటే నీ నోరు లేస్తుంది ఏంటి అనగానే, తన భార్య భర్త కంటే తన నోరు లేవదా, నువ్వు వాడే ప్రతి మాట అడ్డదిడ్డంగా ఉంటే ఎలాంటి వాళ్ళకైనా నోరు లేస్తుంది మాస్టారు. అయినా నేను చెప్పేది నిజం కాదా దీప, గుండెల మీద చేసుకుని చెప్పు. నువ్వు కనుక కార్తీక్ జీవితంలో రాకపోతే వాడిది మహర్జాతకం కదూ. జ్యోత్స్నను చేసుకుంటే కోట్ల ఆస్తికి వారసురాలైంది. నీ దగ్గర ఏముంది, బూడిద, రెస్టారెంటు, టిఫిన్ సెంటరు, బండి, ఇంకా నా కొడుకుని ఎంత హీనంగా చేస్తావో నాకే అర్థం కావట్లేదు. అయినా వాడికి అర్థం కావట్లేదు. నువ్వు పట్టిన దరిద్రాన్ని వదిలించుకోరా అని చెప్పి అంటుంటే, మాస్టారు నీలాగా రెండో పెళ్లి చేసుకోవడమే అంత పెద్ద దరిద్రం చుట్టుకుంది. కొత్తగా వచ్చి గొప్పగా నీతులు చెప్పబాకు. ముందు బయలుదేరండి ఇక్కడి నుంచి. అయినా కన్న తండ్రిని కొట్టానన్న అపవాదు నాకొద్దు. అమ్మా, ఆ పెద్ద మనిషిని బయలుదేరమని చెప్పు అని చెప్పేసి అంటాడు. ఆ మాటకి, ఏమండి మీరు మాతో రభస రద్దాంతం ఎందుకు కానీ బయలుదేరండి అని చెప్పేసి అంటుంది. బయలుదేరతాను చెప్పే 4 మాటలు చెప్పేసి బయలుదేరతాను అని చెప్పేసి అంటాడు. దీపని 3 ముళ్ళు వేయకుండా ఉంటే జ్యోత్స్నం చేసుకుంటే వీడు ఆ సీఈఓగా ఉండేవాడు కదా. సీఈఓగా ఉన్న పోస్టు ఊడ్చుకున్నాడు. వెళ్ళి మురికి గుంట్లో ఉన్న దీపని చేరదీసి 3 ముళ్ళు వేశాడు. ఇప్పుడేం అనుభవిస్తున్నాడు, కటిక బేదరికం అనుభవిస్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉండగా, ఇంకా నేను ఆపమన్నా ఆపకుండా మీరు ఇలాగే మాట్లాడితే ముందు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అని కుర్చీపీట తీసి వేసి కొట్టబోతాడు. ఇంకా చాలా వరకు కంట్రోల్ అయ్యి ఆగిపోతాడు. తండ్రి, నీ రక్తమే నాలో ప్రవహిస్తున్నా నీలాంటి లక్షణాలు మాత్రం నాకు రాలేదు మాస్టారు. నాకు జీవితం అంటే ఒక్కటే అని తెలుసు. నీలాగా 10 జీవితాలు ఉండవు. ఈ జీవితం బాగుండకపోతే ఇంకొక పెళ్లి చేసుకుంటాను, ఆ జీవితం బాగపోతే ఇంకో పెళ్లి చేసుకుంటాన్న రకం కాదు. నాకున్నది ఒకటే ఆస్తి, ఒకటే జీవితం, అది నా దీప. నాకు దీపే కోట్ల వారసుల ఆస్తి. ఏంటనుకుంటున్నావు? నీలాగా పూటకొక జీవితం గడిపే రకం నేను కాదు. ఇప్పటికన్నా తెలుసుకుని బయటికి వెళ్ళిపోతే మంచిది అని చెప్పేసి అనగానే, అవునరా, ముఖం చెల్లకపోతే ఎన్నన్నా చెప్పుకుంటావు. ఊర్లోకి వెళ్తే తెలుస్తుంది నీ బుద్ధి, నీ జీవితం ఎలా ఉందో అన్నది. ఊర్లో జనాలను అడుగు, చెప్తారు అని చెప్పి అనగానే, అవును, నా కోసమే చెప్పుకుంటున్నారు. మరి నేను భార్య ఉండగా మోసం చేసి ఇంకొక పెళ్లి చేసుకున్నాను కదా, దానికోసమే చెప్పుకుంటారు. అవును మాస్టారు, దెయ్యాలు వేదాలు చెప్పడం అంటే మీలాగే ఉంటుంది. నువ్వు అసలు మా ఇంటికి రావద్దు అని చెప్పేసేసి అనుకుంటుంటే మళ్ళీ ఎందుకు వస్తున్నారండి? అక్కడేమో రెస్టారెంట్లో జ్యోత్స్న వచ్చి మనశ్శాంతి లేకుండా చేస్తుంది, ఇక్కడ మీరు వచ్చి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఏంటిది అని చెప్పి అనగానే, అవునే, కన్న కొడుకు కాబట్టి నువ్వెలాగో సవతి కోసం నీ జీవితాన్ని వదులుకున్నావు. నీ జీవితం పాడు చేసుకుని నీ కొడుకు జీవితం కూడా పాడు చేస్తున్నావు. నీకెవరు చెప్తారు అని చెప్పి అనగానే, మాస్టారు ఎక్కువగా మాట్లాడకండి, ఇంకా నా ముందు నిలవకండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటూనే ఉంటాడు. దీప అలా అతుక్కుపోయేలా చూస్తూ ఉంటుంది. మీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఇప్పటికన్నా మించిపోయింది ఏమీ లేదు. ఆ దీపను వదిలించుకుని వస్తే జ్యోత్స్న మెడలో తాళి కడితే మంచి జీవితం వస్తుందిరా అని చెప్పి అనగానే, వీళ్ళు మారరు, ఒకళ్ళ జీవితాలను పాడు చేయడానికి ముందుంటారు అని చెప్పేసి అనుకుంటూ, ఇంకా దీప కోసం ఏ ఒక్క మాట నోరెత్తి మాట అన్నా కానీ తండ్రివని కూడా చూడను అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు. ఇంకా బయలుదేరండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పేసి అంటుంది ఇంకా కాంచన. వెళ్ళిపోతా అనసూయ
అనసూయ గారు అని చెప్పి అనగానే, చీపురు కట్ట తీయొద్దురా, వెళ్ళిపోతాను నేను, అనాథలుగా మిగిలిపోండి, జోస్న పోయింది, సీఈఓ పోయింది, ఆస్తి పోయింది, అనాథలుగా మిగులు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శాపనార్థాలు పెట్టద్దు అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు కార్తీక్. ఇంకా అనసూయమ్మ అంటుంది, అలాంటి వాళ్ళ శాపనార్థాలు తగలవులే బాబు, మీరు వెళ్ళండి అని చెప్పి అనగానే దీపని తీసుకొని మరి ఇంకా కార్తీక్ వెళ్దాం పద దీప అంటే దీప అలాగ ఉలుకు పలుకు లేకుండా ఉంటుంది. ఏంటి దీప, ఏం మాట్లాడవేంటి అంటే అప్పుడే ఇంకా మామూలుగా సర్దుకుని పదండి బాబు అని చెప్పేసి వెళ్తుంది. ఇంకా అప్పుడు కాంచన అంటుంది, ఏంటో ఈ మధ్యకాలంలో ముఖం మీద చిరునవ్వు వచ్చిందో లేదో అలా తుడిచేస్తున్నారు. అక్కడికేమో జ్యోత్స్న వచ్చిద్ది, ఇక్కడికి వచ్చి ఈయనొచ్చి అసలు ప్రశాంతతనే తీసేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా గౌతమ్ మరి ఒక అమ్మాయిని కారులో తీసుకొస్తూ ఉంటాడు. ఇంకా తనని తీసుకొచ్చి పక్కనే ఒక సైడ్ ఆపుకుని వాటర్ బాటిల్ తీసుకుని తన చేతిని అపురూపంగా కడుగుతూ ఉంటాడు. ఇంకా కడిగిన తర్వాత టిష్యూ పేపర్ తుడటం కూడా జరుగుతుంది. ఆ తర్వాత కారులో తనతో నించుని ముచ్చట్లు పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ తుళ్ళుతూ ఊగుతూ ఉంటాడు. ఇంకా అదే సమయంలో దీపా కార్తీక్లు సైకిల్ మీద మరి రెస్టారెంట్కి బయలుదేరుతారు. ఇంకా దీప కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది దారిలో. నిజమే కదా, కార్తీక్ బాబుకి నేను భార్యగా రాకపోతే జీవితం వేరేలా ఉండేది. నిజంగా నేను చేసుకోబట్టే కదా కార్తీక్ బాబు కారులో వెళ్ళాల్సిన వాళ్ళు సైకిల్ మీద వస్తున్నారు అని చెప్పి కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ ఉండగా కార్తీక్ అప్పుడే ఫోన్ వస్తుంది. ఫోన్ ఒక్క నిమిషం మాట్లాడతాను దీప అని సత్యరాజ్ కంపెనీ నుంచి ఫోన్ వస్తుంది దీప అంటే, మాట్లాడండి అని చెప్పేసి అంటుంది. ఈ లోపల దీప కంట్లో కన్నీరు చూస్తాడు. ఏంటి దీప, ఏడుస్తున్నావా ఏంటి? మా నాన్న అన్న మాటలకి బాధపడుతున్నావా? అలాంటి వాళ్ళు అన్న మాటలు కూడా పట్టించుకుంటారా? ఏముంది బాబు, ఆయన ఒకవేళ తిట్టినా కొట్టినా అన్నా ఆడినా నిజమే కదా మాట్లాడారు అని చెప్పేసి అంటుంది. ఏంటి మా దాస్ మామయ్యలాగా నీకు కూడా షార్ట్ మెమరీ వచ్చిందా? లేకపోతే ఎందుకట్లా మాట్లాడుతున్నావు? క్లియర్గా చెప్పడానికి ఏముంది దీంట్లో? నన్ను చేసుకోబట్టే కదా మీరు ఇలా అయిపోయారు. అలా ఎలా అనుకుంటావు దీప? నువ్వు పరిచయం కాకముందే, నీ మెడలో తాళి కట్టకముందే జ్యోత్స్నకి నాకు ఎంగేజ్మెంట్ అంటే నీకు వచ్చి ఏం చెప్పాను? నాకు ఇష్టం లేదు, నేను జ్యోత్స్న మెడలో నేను ఎంగేజ్మెంట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పానా లేదా? చెప్పారండి. మరి చెప్పినప్పుడు మరి ఇప్పుడు ఎలా అనుకుంటావు? జ్యోత్స్న నా కారణంగా తను పెళ్లి చేసుకోలేదని ఎలా అనుకుంటావు అంటే, అలా అని కాదు, మీరు నన్ను పెళ్లి చేసుకుండా ఉంటే జ్యోత్స్ననే చేసుకునేవారు కదా, అది పక్కన తీసేసే దీప. ఇప్పుడు నిన్ను చేసుకున్నాను అంటే నన్ను ప్రాణాలు కాపాడిన వాళ్ళు, నేను ఎదురు చూసిన వాళ్ళు కోసమే నేను త్యాగం చేసుకున్నాను. దాంట్లో ఏముంది చెప్పు అని చెప్పి అనగానే, మీరంతా మాట మార్చుతున్నారు. కాదు అని చెప్పేసి అంటుంది. నువ్వేమన్నా అనుకో, నేను నిన్ను మెచ్చి ఇష్టపడి చేసుకున్నాను అంతే తప్ప నువ్వు వస్తే నా జీవితంలో నష్టం ఏమీ జరగలేదు, అంతా మంచి జరుగుతుంది. ఏమో ఫ్యూచర్లో మనకి ఇంకా ఇంకా ఏ మంచి జరుగుతుందో ఎవరు చూస్తారు? ఒక్క నిమిషం, నాకేం అర్థం కావట్లేదు. ఈయన ఏం మాట్లాడుతున్నారు? తన ప్రాణదాతను అంటారు, తనకు తెలియకుండానే ఎలా అనుకుంటారు? ఏదో చేస్తున్నారు నాకు తెలియకుండా, అర్థం కావట్లేదు అనుకుంటుంది దీప. ఇంకా కార్తీక్కి ఫోన్ వస్తుంటే మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోపల మరి నాకు రోడ్ సైడ్ గౌతమ్ని చూసి గౌతమ్ లాగానే ఉన్నాడని చెప్పి దీప కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. చూస్తే తీరా గౌతమే. ఆ లోపల వేరే అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని కూడా దీప చూస్తుంది. ఇంకా ఆ అమ్మాయిని చేతిని తను ముద్దాడుతూ ఇంకా తనతో అలా మాట్లాడుతుంటే చూసి రగిలిపోతూ ఉంటుంది. ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావురా? కారులో కొత్తగా ఒక అమ్మాయిని పెట్టి ఇప్పుడు మళ్ళీ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నావా? అసలు నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఆడపిల్లలందరూ అన్యాయం అయిపోతున్నారు. అసలు ఆ అమ్మాయిని మోసం చేసి ప్రెగ్నెంట్ చేసి వదిలించుకున్నావు. ఇప్పుడు కారులో ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నావు. నీకు అసలు బుద్ధి జ్ఞానమే లేదారా అని చెప్పేసి అక్కడ ఉన్న రాయి పెట్టి కారు మీద కొట్టబోతూ ఉంటుంది. కారేమో ఇంకింతలోకి స్టార్ట్ చేసుకుని గౌతమ్ వెళ్ళిపోతాడు. ఇంకా కార్తీక్, దీపా ఏంటి అంతగా కోపంతో ఏంటి అలా అరుస్తున్నావు? ఆ రాయి ఏంటి కారు మీద విసిరిపోతున్నావు? ఆ కారులో వాళ్ళు నీకు తెలుసా అని చెప్పేసి వచ్చి అడుగుతాడు కార్తీక్. తెలిసేంటి బాబు, కళ్ళారా చూశాను, ఆ నీచుడు దుర్మార్గుడు దుష్టుడు అని చెప్పేసి అంటుంది. వెయిట్ ఆగు, ఎవరు అని చెప్పానంగానే, అదే
ఆ రోజు నేను టిఫిన్ డెలివరీకి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు, ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి డబ్బులు ఇవ్వబోయాడు అని చెప్పాను కదా కార్తీక్ బాబు. అవును, వాడే. ఇప్పుడు కూడా వేరే అమ్మాయిని కారులో పెట్టి నాటకాలు ఆడుతున్నాడు. ఆ అమ్మాయి జీవితంతో ఆడుకోవాలనుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళు ఊరికనే ఊరికనే వదిలేస్తే ఎంతమంది పిల్లల జీవితాలతో ఆడుకుంటారో కార్తీక్ బాబు అనంగానే, నిజమే కానీ మనం ఎంతమంది మీద రాళ్ళేయగలం దీపా, ఎంతమందిని పట్టుకుంటాం చెప్పు. అదేంటి బాబు అలా మాట్లాడతారు, వాడు నా కళ్ళ ముందే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలని మోసం చేసి దొరికిపోతున్నాడు, ఇలాంటి వాడు బతకూడదు అని చెప్పేసి అంటుంది. సరే దీపా, ఇప్పుడు నువ్వన్నట్టుగానే వాడికి ఏం చేయగలం మనం. తప్పు చేసిన వాడు మా ఇంట్లో కూడా ఉన్నారు, మా నాన్న. ఆయన ఏమైనా చేయగలిగామా? వదిలేశాం కదా. లేదు బాబు, అది వేరు. ఇది పూటకొక అమ్మాయి, రోజుకొక అమ్మాయి జీవితంతో ఆడుకుంటున్నాడు. ఇలాంటి వాడు ఉంటే భూమికి భారమే తప్ప ఏముంటుంది. అలా అనకు దీప. ఆడపిల్లలు కూడా ఎక్కువగా ఇలాంటి రోడ్ సైడ్ రోమియోలనే నమ్ముతున్నారు. జీవితం ఏమవుతుందో ఒక్క నిమిషం ఆలోచించుంటే ఇలాంటి వాళ్ళకి పడకుండా ఉంటారు కదా. అయినా వాడిని అంత ఇదిగా కొట్టాలని చెప్పేసి అనుకున్నావు అంటే కొడతాను బాబు, ఖచ్చితంగా వాడిని నా చెప్పు తీసే కొడతాను మళ్ళా కనిపిస్తే. బాబోయ్, చాలా ఘోరంగా ఉంది, నీ కోపాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాను అని చెప్పాను. కానీ అవును బాబు, అలా చెలరేగిపోతున్నవాడు నా కళ్ళెదురు కనిపిస్తే వాడికి మామూలుగా ఉండదు. నా చెప్పుతో ఈ చెంప ఆ చెంప ఈ చెంప వాయిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఆ మాటలకి పోన్లే దీప, వాడి మళ్ళీ ఎప్పుడో కనిపిస్తాడు, కనిపించకుండా ఉండడండి. వాడు తప్పులు చేస్తూనే తప్పులు తడకలాగా తిరుగుతున్నాడు కాబట్టి మన కళ్ళ ముందుకు వస్తాడు. ఆ రోజున వాడు నా చేతిలో అయిపోయాడే అని చెప్పేసి అంటుంది. సరే దీప, సత్యరాజు రెస్టారెంట్ వాళ్ళు ఫోన్ చేశారు. చేసి విజయ్ కంపెనీకి టైం అవుతుందంట, మళ్ళీ ఈరోజు కూడా పార్సల్స్ తీసుకురమ్మన్నారట. త్వరగా మనం స్టార్ట్ చేయాలి వర్క్. ప్లీజ్ దీప, ఆ విషయాన్ని మర్చిపో దీప అని చెప్పేసి అంటాడు. మర్చిపోకపోతే ఏముందండి ఘనకార్యం, వాడినేమి చేయలేకపోతున్నాం కదా. వాడు అలా రయ్యమంటూ కారులో వెళ్ళిపోయి చెలరేగిపోతున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక ఈ లోపల జ్యోత్స్న వాళ్ళ ఇంటికి ఇంక పెళ్ళికొడుకు అమ్మా నాన్న ముందుగా వెళ్ళిపోతారు. ఇంక శివనారాయణ, దశరథ అందరూ వాళ్ళని గౌరవించి లోపలికి తీసుకొస్తారు. కూర్చోబెట్టి మాట్లాడిస్తూ ఉంటారు. ఈ లోపల పైన జ్యోత్స్నని సుమిత్ర దగ్గరుండి కూల్ డ్రింక్, కోకోనట్ వాటర్ ఇచ్చి తాగిపించి కూతుర్ని గారాబంగా రెడీ చేసుకుని తీసుకువెళ్ళడానికి రెడీగా పెట్టి కిందకు వస్తుంది. ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఆ మాట ఈ మాట, అబ్బాయి ఇంకా రాలేదేంటండి అని చెప్పి అనగానే, అబ్బాయి వస్తాడండి, దారిలో వాడేదో చిన్న పని ఉందని చెప్పి ఆగాడు, వచ్చేస్తాడు అని చెప్పేసి అనగానే, సరేనండి కోడలు అమ్మాయిని తీసుకొస్తారా అని చెప్పేసి అనగానే, తీసుకొస్తామండి, కొంచెం రాహుకాలం ఉంది, అది దాటాక తీసుకొస్తామని చెప్పేసి అంటారు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా సుమిత్ర, దశరథ అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా దీప, కార్తీక్లు రెస్టారెంట్కి చేరుకుంటారు. ఇంకా అందరూ కూడా నమస్తే మేడం, నమస్తే సార్ అని చెప్పేసి అనగానే ఇంకా వెజిటబుల్స్ కట్ చేసే వాళ్ళకి వర్క్ అంతా కూడా దీప చెప్తూ ఉంటుంది. ఇంకా ఎవరికి వాళ్ళ పనుల్లో ఉండి కరెక్ట్గా 1 o'clock కల్లా మనం విజయ్ రెస్టారెంట్ కంపెనీ ఎంప్లాయీస్కి మీల్స్ పెట్టాలి కదా. ఆ విషయంలో ఇంకా బిజీగా వర్కులు చేస్తూ ఉంటారు. దీప కూడా వంట చేస్తూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది. కార్తీక్ బాబుకి తన ప్రాణాన్ని కాపాడింది నేనేం తెలిసిపోయిందా, తన మాటకు ముందొకసారి మాటకు వెనుకోసారి ఎందుకట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంక ఈ లోపల పారిజాతం శివనారాయణ వీళ్ళంతా కూడా పెళ్ళికొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే అక్కడ కారులో ఒక అమ్మాయిని తీసుకువెళ్తాడు కదా, ఆ అమ్మాయితో 4 మాటలు మాట్లాడి అక్కడ డ్రాప్ చేసేసి ఇంకా వీడొక్కడే ఈ ఇంటి ముందు కారు ఆపి వస్తాడు. ఇంకా లోపల ఉన్న వాళ్ళందరినీ చూసి షాక్ అవుతాడు. అందరూ పద్ధతిగానే ఉన్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా పారిజాతం, అబ్బాయి కూడా ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవచ్చా అనగానే, అవును, నేను ఇక్కడంతా మంచి జరగాలని చెప్పి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తున్నాను అనగానే, ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఎక్కడున్నారు, గుడి అంటే ఆమె దూరాన్ని ఉంటున్నారు, అది అబ్బాయిలు. నిజంగా గులాబీ ముక్కలా ఉన్నా అబ్బాయి మాత్రం తులసి ముక్కలాంటి సాంప్రదాయాలు ఫాలో అవుతున్నట్టున్నాడు అని పొగుడుతుంది. ఇంకా వెంటనే ఆ మాటలకి చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాడు గౌతమ్. ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ అంటుంది, ఏమండి
మీ అమ్మాయిని తీసుకొస్తారా అని చెప్పేసి అనగానే తీసుకొస్తానండి అని చెప్పేసి సుమిత్ర పైకి వెళ్తుంది. ఇంకా వెళ్ళి స్వప్నని సారీ జ్యోత్స్నని తీసుకుని కిందకు వస్తుంది. తీసుకురాగానే జ్యోత్స్నని పైనుంచి కిందకి దిగుతున్నప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళమ్మ చాలా ఆత్రంగా చూస్తూ ఉంటారు. ఆ అమ్మాయి ఫోటోలో కంటే బయట చాలా బాగుంది కదా, కుందన బొమ్మలా ఉంది. అసలు ఆ అమ్మాయి నగలు కానీ ఆ అమ్మాయి కానీ ఎంత అందంగా ఉందో, నాకైతే నచ్చేసిందిరా, నీకేమంటావు గౌతమ్ అనగానే నాకు కూడా చాలా బాగా నచ్చిందమ్మా అని చెప్పేసి అంటాడు. ఇంకా వచ్చి స్వప్న జ్యోత్స్న వచ్చి కూర్చుంటుంది. కూర్చోగానే పెళ్లి కొడుకు ఇంకా అలా మైమరిచిపోయి జ్యోత్స్న వంక చూస్తూ ఉంటాడు. నా కూతురు జ్యోత్స్న ఫారెన్లో చదువుకుంది, అంత కంపెనీలకు సీఈఓగా పనిచేస్తుంది. తన తెలివితేటలు చాలా అమోఘంగా ఉంటాయి, వంట పని వచ్చు, అన్నీ వచ్చు అని చెప్పేసి చాలా గర్వంగా చెప్తూ ఉంటాడు. ఇంకా పారిజాతం నా మనవరాలని కాదు కానీ బాబు, అన్నీ ఆల్రౌండర్గా అన్నీ ప్రతి దాంట్లో ముందుంటుంది మా జ్యోత్స్న అని చెప్పేసి ఒక్కొక్కరు తన కోసం బాగా చెప్తూ ఉంటారు. ఇంకా బయట బయట కూడా అందంగా ఉంది, లోపల వర్కులన్నీ కూడా చాలా బాగా చేస్తుందన్నమాట. సూపర్రా గౌతమ్, మొత్తానికి బోలెడు మంది అమ్మాయిలతో ఎంజాయ్ చేసిన జ్యోత్స్న లాంటి అమ్మాయి భారీగా దొరకడం నా అదృష్టం అనుకుంటూ చాలా హ్యాపీగా చూస్తూ ఉంటాడు. ఇంకా జ్యోత్స్న కూడా గౌతమ్ వంక చూస్తూ ఉంటే ఇంకా వాళ్ళ నాన్న ఏరా ఆ అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా అలా అడిగేసరికి తను కూడా మాట్లాడాలి అంటాడు. జ్యోత్స్న కూడా మరి గౌతమ్తో మాట్లాడాలి అనుకుంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి ప్రైవసీ ఇచ్చిన తర్వాత ఇంకా కార్తీక్ సంగతంతా కూడా గౌతమ్కి ఆల్రెడీ చెప్తారు కదా, కానీ ఇంకా గౌతమ్ మాత్రం తను జ్యోత్స్నని ఇష్టపడుతున్నాడు కాబట్టి తనతో మాట్లాడడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా జ్యోత్స్న కూడా దగ్గరికి వెళ్తుంది. ఇంకా ఇదిలా ఉండగా మరి కాయగూరలు చాలా కోపంగా తరిగిపోతూ ఉంటుంది దీప. ఆ గౌతమ్ వాడి పేరేంటో తెలియదు కానీ వాడు కనిపిస్తేనా ఈ కాయగూరలు కట్ చేసినట్టు కట్ చేస్తాను వాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడ గౌతమ్ జ్యోత్స్నతో మాట్లాడుతూ మీరు చాలా అందంగా ఉన్నారు అని చెప్పేసి అంటాడు. థ్యాంక్ యూ, మీరు కూడా బాగున్నారు అని చెప్పేసి మరి చెప్తుందేమోనని చూస్తాడు. కానీ తను చెప్పదు, ఎందుకంటే తనకి కార్తీక్ అంటే ఇష్టం. ఏదో మాట వరుసకి పెళ్ళి అన్నారని ఒప్పుకుంది, కానీ ఇప్పుడు గౌతమ్తో తన లైఫ్ను షేర్ చేసుకోవాలన్నా పాత గతాన్ని మర్చిపోవాలన్నా చాలా టైం పడుతుంది జ్యోత్స్నకి. మరి సొంతగా కార్తీక్ అనుకుని చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్న జ్యోత్స్నకి మరి గౌతమ్ రూపంలో మరో ఎదురు దెబ్బ తగలబోతుందా? గౌతమ్ ఇంతమంది అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్తో ఉంటాడన్న విషయం మరి మన జ్యోత్స్నకి తెలీదా? కానీ మరి దీప చూసింది కదా. జ్యోత్స్న జీవితం బాగుండాలని కోరుకుంటూ మరి ఎప్పటికప్పుడు ఎదురు చూస్తున్న దీపకి అనుకోకుండా గౌతమే జ్యోత్స్న జీవితంలోకి రాబోతున్నాడని చెప్పి తెలుసుకుని మరి తను గౌతమ్ యొక్క బండారాన్ని అందరి ముందు బయట పెడితే జ్యోత్స్న కావాలని దీప మీద నిందలు వేస్తుందా? మళ్ళా తన పెళ్ళి కావాలనే చెడగొట్టిందని చెప్పి దీపని మళ్ళా అనరాని మాటలు అంటే మరి దీప తర్వాత ఏం చేయగలుగుతుంది? అందుకే ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలి. మరి దీప గౌతమ్ యొక్క ఎంగేజ్మెంట్లో ఖచ్చితంగా వస్తుంది. వచ్చినప్పుడు ఎదురుపడ్డ గౌతమ్కి మరి చెప్పు దెబ్బ తీసుకుని కొడితే శివనారాయణ వీళ్ళంతా ఊరుకుంటారా? జరగబోయే సన్నివేశం, రాబోయే సన్నివేశం అది. మరి కానీ జ్యోత్స్న దీపల మధ్య గౌతమ్ కోసం సరికొత్తగా మళ్ళా ఏం జరగబోతుంది? మరి గౌతమ్ని జ్యోత్స్న వెనకేసుకొస్తే దీప ఈ ఈ మూర్ఖుడిని, ఈ అంధకారుణ్ణి ఏం చేయాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. మరి కార్తీక్ దీప ఇద్దరు ఏకమయ్యి గౌతమ్ని కొట్టబోతారా? మరి కొడితే స్వప్న ఊరుకుంటుందా? ఏం జరగబోతుంది? ఇది ఇలా ఉత్కంఠ మీద రాబోయే ఎపిసోడ్ రాబోతుంది.
మీరు ముందుగా రివ్యూ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.